మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నత పరిశుద్ధమైన మహిమకర శ్రేష్టమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. పిల్లరా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ ఎదుగుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మన కుటుంబాల్లో, మన జీవితాలలో మనం నడుచు ప్రతి మార్గములలో ఆయన మనకు తోడుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మరి నేటి అంశం ఏంటి అని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, బలహీనులు కాక ధైర్యం వహించుడి అన్న ఒక అంశం మీద ఈరోజు నేను వాక్యం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను పిల్లారా. అయితే ఈ ఒక రెఫరెన్స్ మీద ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ ఒక అధ్యాయం ద్వారా మనం వాక్యం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. అయితే అది ఏంటి అని అంటే, 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. జ్ఞాపకం చేసుకొని పిల్లారా, ఒక మంచి వాక్యం ద్వారా నేను మీకు ఏం తెలియజేయాలి అని అనుకుంటున్నానంటే, కొద్దిసేపు మన జీవితంలో దేవుడు అన్న ఒక పాత్రని కనుక మనం పక్కన పెట్టేటైతే, అంటే పక్కన పెట్టేసేట అన్న అని అంటారు మళ్ళీ, అది పక్కన పెట్టద్దు అని కాదు, కొంచెం సేపు కనుక వేరే పాత్ర గురించి ధ్యానించుకుంటే మన జీవితంలో చెప్పేదానికి ఏం ఉండదు. మన జీవితంలో దేవుడు అన్న ఒక పాత్ర కనుక లేకుండా ఉంటే మనం నటించే నాటకంలో, లేదంటే మనం నటించే నాటకానికి విలువ, అర్థం అనేది ఉండదు. ఎందుకు నాటకం అని అంటున్నానంటే, మనం కొద్ది రోజులు ఈ భూమి మీదకి వచ్చి నటించంటే మామూలుగా కాదు, మామూలుగా ఏం చెప్తానంటే ఒక పాత్రగా మన పాత్ర వహించి తిరిగి మన స్థలాలకి మనం తిరిగి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి ఆ స్థలం అని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని దగ్గర మన ఆస్తులు, మన అంతస్తులు ఉండాలి, కానీ బయటగా ఎక్కడ ఉండకూడదు. అందుకని నేను మన స్థలం అని అన్నా. అయితే ఈ వాక్యం మీద నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం, ఎందుకు మౌనంగా ఉండిపోతాం, దేవుని బలాన్ని మనం ఎందుకు పొందుకొని కొన్ని కార్యాలు మనం చెయ్యం, మన జీవితంలో ఆ కార్యాలు ఎందుకు సఫలమాగవు అని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేదంటే పరిశీలించినట్లయితే, మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే 2 విధాలుగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిది దేవుల్లో మనం దగ్గరగా ఉండి ఆయన మనకిచ్చిన వాక్యాన్ని ధ్యానించి దాంట్లో నుంచి ఆశీర్వాదం పొందుకొని మన జీవితంలో మనం మన కార్యాలను సఫలపరచుకోవడం వేరు. రెండోది ఏంటంటే, దేవుని దారిలో నడవకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించకపోయినా వాళ్ళ కార్యాలను వాళ్ళు సఫలపరుచుకుంటారు. అది ఎలా అన్నా ప్రతి ఒక్కటి దేవుని ద్వారానే కదా జరిగేది అని మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ప్రతి ఒక్కటి దేవుని ద్వారా జరిగిన అపవాది అనే ఒక పాత్ర మన చేత ఏం చేపిస్తుందంటే, డబ్బు, లోక సంబంధాల ద్వారా మన కార్యాలు సఫలపరిచినట్లు అది నటిస్తుంది. అప్పుడు మనకేమవుతుందంటే, మన హృదయంలో కానివ్వండి, లేదంటే మనం ఆలోచించే ఏదో తలంపుల్లో కానివ్వండి, మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఉంటేనే ఇది జరగదు, దేవుడు లేకపోయినా సరే ఇది జరుగుతుంది అని మన హృదయంలో మనం అనుకుంటూ ఉంటాం పిల్లారా. అయితే అసలు విషయం ఇక్కడ ఏంటనంటే, అపవాది చేసే పనులు మన జీవితానికి ఎక్కువ ముప్పుని తెచ్చిపెడతాయి. ఎందుకంటే వాడు మన జీవితాల్లో మనం కానీ ఎదిగామంటే దేవుని ద్వారా, లేదంటే వీడి దారిలో మనం నడవకపోయిన దారిలో వాడికి వచ్చే నష్టం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, దేవునికి వాడు ఒక ఛాలెంజ్ మాదిరి చేస్తూ ఉంటాడు ప్రతిసారి. అది ఏంటి అని అంటే, ఇదిగో నీ బిడ్డ ఉంది కదా, లేదంటే నీ బిడ్డ ఉన్నాడు కదా, వీడిని లేదంటే ఈమెని నీలో నుంచి తొందరగా బయటికి రప్పించేస్తాను, లేదంటే నీలో కొనసాగనీయకుండా నేను అడ్డుకుంటాను, నీ వాక్యం చదవనీయకుండా అడ్డుకుంటాను అని దేవునికి ఒక ఛాలెంజ్ చేసేవాడుగా ఉంటాడు అపవాది. అయితే దేవుడు మన ద్వారా ఎలా హెచ్చింపబడతాడు అని కనుక మనం చూసుకున్నట్లయితే,
మన కార్యాలు ఆయన ద్వారా ఎలా అంటే దేవుడు హెచ్చింపబడాలి, ఆయన బలం పొందుకొని మనము మన జీవితాల్లో కార్యాలు నెరవేర్చుకోవాలి. అంటే మన కార్యాలు సఫలమయ్యేది దేని ద్వారా అంటే దేవుని కృప ద్వారా, అంటే దేవుని సహాయంతోనే మన కార్యాలను సఫలమయ్యేది. బలహీనులుగా మనం ఎప్పుడు ఉంటామంటే అపవాది మన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం బలహీనులుగా ఉంటాం. కాకపోతే మనం ఆ ఒక్క క్షణం ఏమనుకుంటామనంటే మేము బలహీనులం కాము, మాకు దేవుని శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అని అనుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే కొన్ని అసాధారణమైన పనులు, దేవుని కార్యాలు అని మనం చెప్పుకున్నా కూడా కొన్ని పనికి మాలిన పనులు దేవుడు మనతో చేపించడు. కొన్ని కాదన్ని. దేవుడు ఆలస్యం చేశాడు అని అంటే దాని వెనకాల ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మౌనంగా ఉన్నాడు అనంటే నిన్ను నీ జీవితంలోంచి ముప్పు నుంచి తప్పించడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. నీ ముందు నీ జీవితంలో దాని గురించి, ఆశీర్వాదం గురించి, లేదంటే ఆ విపత్తు గురించి నీకు తెలియచేసి నీ జీవితంలో ఆయన మీద అవగాహన పుట్టించుకుంటాడు దేవుడు. కానీ అపవాది అలా కాదు. నిన్ను బలహీనుడిగా చేస్తే వాడికి అడ్వాంటేజ్. అపవాదికి నిన్ను బలహీనుడిగా చేసినప్పుడే వాడికి అడ్వాంటేజ్. ఎందుకంటే దేవుడితో ఛాలెంజ్ చేయాల. దేవుడితో ఛాలెంజ్ ఎప్పుడు చేస్తారు? ఆయన క్రియేట్ చేసిన మనం, అంటే ఆయన సృష్టించిన మనం ఆయన బిడ్డలుగా కొనసాగనప్పుడు వీడికి ఛాలెంజ్ చేసేదానికి అర్హత ఉంటుంది. లేదంటే ఇప్పుడు దేవుళ్ళలోనే మనం ఉన్నాం, దేవుళ్ళలో నడుస్తున్నాం, దేవుని చెప్పిన మాట వింటున్నాం అంటే అపవాదికి దేవుడికి ఇంకా ఏముంటుందా? ఏముండదు. అందరం దేవుళ్ళలోకి వెళ్ళిపోతే వీడి పని అంటే ఏంట్రా అంటే బలహీనులను చేసి మనల్ని ఆయన నుంచి దూరం చేసి మనం ఒక భ్రమలో బతికేటట్టు చేస్తాడు. కాబట్టి కొన్ని కార్యాలు మనం ముందుకు వచ్చి ధైర్యంగా చేయలేకపోతాం ప్రియులారా మన జీవితంలో. అది ఈరోజు మీరు గ్రహించి జీవిస్తున్నారా? లేదంటే ఆ అవగాహన లేక మీ జీవితాల్లో మీరే ముప్పుని కొని తెచ్చిపెట్టుకుంటున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రియులారా. ఎందుకు అనంటే ఈరోజు మన జీవితాల్లో మనం బలహీనులుగా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే అపవాది మన జీవితాల్లో చేసే కార్యాలు. ఎందుకు ధైర్యంగా మేము ముందుకు వచ్చి ఒక పని చేయలేకపోతున్నాము, లేదంటే ఒక దేవుని సువార్తను చెప్పలేకపోతున్నాము, దేవుని మాటలని బయటికి ప్రచురింప చేయలేకపోతున్నాము, ఎందుకు దేవుని వాక్యాన్ని మేము దృఢంగా చెప్పలేకపోతున్నాము అన్న ఒక ప్రశ్నలకు సమాధానం ఏంటి అని అంటే అపవాది మీ జీవితంలో ఎంట్రీ ఇచ్చి వాడు చేసింది ఏంటి అని అంటే మిమ్మల్ని బలహీనులుగా చేశాడు. కాబట్టే మీ జీవితంలో మీరు ఒక అడుగు వేయడానికి భయపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం మనకు ఏం తెలియచేస్తుంది అని అంటే కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యం సఫలమగును. అంటే మీరు అంటే కొంతమంది బలహీనులుగా ఉంటారు, కొంతమంది ధైర్యం లేకుండా భయపడుతూ ఉంటారు, ప్రతి ఒక్క చిన్నదానికి భయపడుతూ ఉంటారు వాళ్ళు. అది వాళ్ళతో పుట్టుకతో వచ్చినా కూడా దేవుడు అన్న ఒక పాత్ర మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తుందో, లేదంటే మనం మారు మనసు పొంది దేవుణ్ణి మనం స్వీకరించి యేసు ప్రభు అనే నిజ రక్షకుడుగా అంగీకరించి స్వీకరించి ఆయన్ని మన జీవితంలోకి తెచ్చుకున్న తర్వాత మనకు భయం అన్న పాత్ర అనుకోండి, భయం ఒక పాత్ర వహిస్తుంది అనుకోండి. ఆ భయం అన్న పాత్ర కేవలం దేవునికి మాత్రమే మనం అంకితం చేయాలి. మన జీవితంలో మనం భయపడ్డాము అనంటే దేనికి భయపడాలంటే అయితే దేవునికి భయపడాలా, లేదంటే ఆయన కృపలో నుంచి, లేదంటే ఆయన నీడలో నుంచి మనం ఎక్కడ బయటకు వచ్చేస్తామో అని ఆయన భయపడాలా. ఇంతే తప్పనిస్తే భయం అన్నది దేనికి పడి దానికి భయపడకూడదు. నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టారా, దానికి భయపడద్దు. నీ బంధుమిత్రులు నిన్ను నాశనం చేయాలని చూసారా, దానికి భయపడద్దు. నీకు అయిన వారే, నీ ప్రియులే నిన్ను లేదంటే నీ జీవితాన్ని నాశనం అవ్వాలి అని కోరుకుంటున్నారా, దానికి భయపడద్దు. వీటన్నిటికీ నువ్వు భయపడకుండా దేవుని పనిని ధైర్యంగా ఎప్పుడైతే వహిస్తావో, జరిగిస్తావో, అప్పుడే నీ జీవితంలో నీకు ఆశీర్వాదం కలుగుతుంది. మన జీవితంలో మనం ఎక్కువ సార్లు చేసే పని ఏంటి అని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవాది గుంటలో పడిపోవడం, అపవాది వేసే ఉచ్చులో మనం పడిపోతాం ప్రియులారా. అంటే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా వాడు మనకు ఒక ఉచ్చు అనేది ఖచ్చితంగా వేస్తాడు. అక్కడ మనం పడకుండా ఎప్పుడైతే తప్పించుకొని ఇది
బలహీనంగా జరిగే పాత్ర ఇది, నేను దీంట్లో బలహీనుణ్ణి, దీంట్లో బలవంతుణ్ణి అని మనం గనక ఎరగగలిగితే, లేదు మన జీవితంలో మనం అవగాహన కలిగి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలను గనక నిత్యం చదివి ఆ ఒక వాక్యం ద్వారా మనం జ్ఞానం పొందుకొని ఆ అవగాహన ఉన్నది కనుక మన మనసులో కనుక ఉంచుకోగలిగితే అపవాదిని ఈరోజు తరిమి కొట్టే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయి ప్రియులారా. ఈరోజు ఎంతమంది వాడి ఒక ఉచ్చులో పడి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు, లేదంటే బలహీనులు అయిపోయి మీ కార్యాలు మీరు చేసుకోలేక వేరే వాళ్ళ మీద, అంటే బయట వాళ్ళ మీద ఆధారపడి ఇహలోక సంబంధాలు వాటి మీద ఆధారపడి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు పిల్లారా. జరిగితే ఏది జరిగినా కూడా దేవుని ఎందే జరుగును కాబట్టి ధర్మశాస్త్రం మనకు సెలవిచ్చిన రీతిగా అడుగుడి మీకు ఈబన్ను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీబన్ను అన్న ఒక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని మీరు నిత్యం ప్రయాణించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు అడిగితే మీకు ఖచ్చితంగా అది మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు వెతికితే అది ఖచ్చితంగా మీకు దొరికేటట్టు దేవుడు చేస్తాడు. మీరు తడితే అది తీయబడేటట్టు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మనం బలహీనులుగా ఏది చేయలేక నిస్సాయి స్థితిలో ఎందుకున్నామో అని కనుక మనల్ని మనం పరిశీలన వేసుకోగలిగితే మనం సమాధానం చెప్పలేని వారిగా ఉన్నాం. ప్రభువులో గనక మనం గనక నడుచు ఉన్నట్లయితే ఆయన ఇచ్చిన ధైర్యాన్ని మనం పొందుకుంటూ ఆయన నీళ్ళలో మనం కొనసాగగలిగితే మనం జ్ఞానులం అవుతాం. రెండోది ఏంటంటే మనం బలవంతులం అవుతాం. బలహీనుడిగా నువ్వు ఉన్నప్పుడు నీ కార్యాన్ని నువ్వు సఫలపరుచుకోలేవు. ప్రభు బలాన్ని నువ్వు పొందుకొని బలవంతుడిగా అయినప్పుడు మాత్రమే నీ జీవితంలో ప్రతి ఒక్క కార్యం కూడా సఫలమవుతుంది ప్రియులారా. ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి. మేము ఎందుకు బలహీనులుగా ఉన్నాం, అపవాది ఉచ్చులో మేము ఎందుకు ఇరుక్కో ఉన్నాం, ఇంత శక్తి గల దేవుడు నా వెనకాలంటే, నన్ను నడిపించేవాడు నా వెనకాలంటే నేను ఎందుకు భయపడుతున్నాను, నా జీవితంలో వచ్చే ప్రతి శ్రమని నేను ఎదుర్కొంటూ, ప్రతి ఒక్క శోధనని ఎదుర్కొంటూ నేను ముందుకు కొనసాగిపోవడానికి ప్రభు ఒక కృపని ధైర్యాన్ని నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను జ్ఞాపకం చేసుకొని ప్రియులారా. ఎందుకంటే అత్యంత శక్తివంతుడు ఈరోజు మన కుటుంబాలకి తోడుగా ఉన్నాడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. బలహీనులుగా ఉండొద్దు, బలవంతులుగా ఉండండి. మీ కార్యం మీ జీవితంలో సఫలమగునట్లు పనిచేయండి. దేవుని కొరకు నిలబడండి. దేవునికి నమ్మకస్తులుగా ఉండండి. ఎంతటి శ్రమ వచ్చినా, ఎంతటి శోధన వచ్చినా భయపడొద్దు. ఎంతటి ఇరుకులు ఇబ్బందుల్లో మీరు చిక్కుకొని ఉన్నా జంకద్దు, జడియద్దు. ఎందుకంటే భయము అన్నది కలిగితే దేవుని కొరకే మన జీవితంలో భయం అన్నది కలగాలి పిల్లారా. మనం భయపడ్డాము అంటే ఒక వ్యక్తికి అది దేవునికే భయపడాలి. మనం జంకాము అంటే అది దేవునికే జంకాలి. మనం సమాధానం చెప్పాలి అంటే అది దేవునికి మాత్రమే సమాధానం చెప్పాలి పిల్లారా. అపవాది కానివ్వండి, వాడి సమూహానికి కానివ్వండి, మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏది నీ జీవితంలో నీ కాళ్ళు పట్టుకొని వెనక లాగుతుంది, అపవాది సమూహం ఏదో అనుకుంటుందని నీవు ప్రభు సేవని లేదంటే ప్రభు సేవలో బలహీనపడుచున్నావా? వద్దు. పైకి లేయి, ఆయన ధైర్యాన్ని పొందుకో, ముందుకు నడువు, ఆయన్ని ప్రచురింపజేసేవాడిగా నిలబడు, ఆయనకు సాక్షిగా నిలబడు, ఆయన కృపను పొందుకో, ఆయన ఇచ్చు ధైర్యాన్ని పొందుకో. నీ యొక్క కుటుంబంలో కానివ్వండి, మీ ప్రియుల కుటుంబాల్లో కానివ్వండి, మీరున్న దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఊర్లో కానివ్వండి, మండలం, జిల్లాలో, దేంట్లో అన్నా కానివ్వండి, మీ ద్వారా కార్యం సఫలపడినట్లు దేవుడు మీ అందరికీ సహాయం చేస్తాడు. దేవుని మీద నమ్మకం ఉంచి ఈ కొద్ది వాక్యాన్ని ఆయన దీవించి కాపాడి బలపరచును గాక. ఆమెన్. ప్రభు మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాను అనవాడు వందేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అద్భుత కార్యాలు చేయదేవా, నిత్యం దేవదత్తుల చేత పరిశుద్ధుడు 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 అను పొగడబడు మహాదేవ మహాగణుడా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన, గత కాలమంతులో నా తండ్రి మమ్మల్ని రక్షించిన రీతులకి, కాపాడిన రీతులకి నా తండ్రి, నాయన నీకు స్తుతులు అర్పించుకుంటున్నాం నా తండ్రి. నాయన, నీవు ఉన్నావు కాబట్టే నా తండ్రి, నాయన ఇన్నాళ్ళు నా తండ్రి మేము క్షేమంగా నా తండ్రి మా యొక్క గృహాలు జీవిస్తూ ఉన్నాం నా తండ్రి.
మీ యొక్క అగ్ని కంచె నా తండ్రి మా ఇంటి చుట్టూత నా తండ్రి మా చుట్టూ తగిలిస్తున్నందుకు, నీ దేవదూతలను మా కుటుంబాల చుట్టూ నివసింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మేము బలహీనులుగా ఉండక నా తండ్రి నీవిచ్చు ధైర్యాన్ని మేము పొందుకొని మా కార్యం ప్రతి ఒక్కదాన్ని సఫలపరుచుకున్నట్లు నీ ధైర్యాన్ని, విశ్వాసాన్ని, కృపని నాకు దయచేయమని వేడుకుంటున్నాను మా తండ్రి. మా కుటుంబాలలో నా తండ్రి నిన్ను ధ్యానిస్తూ నీ వాక్యం ద్వారా మేము బలపరచు మేము ముందు కొనసాగిపోలాగా నన్ను శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. కుటుంబాల్లో బిడ్డలను నా తండ్రి వాళ్ళ ప్రార్థన అవసరతలు నా తండ్రి మాకు తెలియజేస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్కటి మీ పాదాలు చెంత పెట్టి ఉన్నావు నా తండ్రి. ప్రతి ఒక్క దాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఏమేం కావాలో, ఏమేమి కొదువై ఉన్నాయో నా తండ్రి ప్రతి ఒక్క దాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఎవరెవరికి ఏమేం కష్టాలు ఉన్నాయో నా తండ్రి ప్రతి ఒక్క దాన్ని ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. ఆయన ప్రతి ఒక్క కష్టాన్ని తీర్చి నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి అండగా దండగా నీవే ఉండి నా తండ్రి వాళ్ళని నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి మీ క్రీస్తు పరిచర్య ఛానల్ నా తండ్రి ఇంతలా ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ముందున్న రోజుల్లో నా తండ్రి నాయన ఇంకా మేము మంచిగా వాక్యం ప్రచురింపు చేయలాగన నీ శక్తి ద్వారా నా తండ్రి మేము అనేకుల్ని నా తండ్రి మార్చి ఆయన మా మట్టుకు నా తండ్రి మేము కొన్ని ఆత్మలైనా నా తండ్రి మా కుటుంబాలను మేము వెంట పెట్టుకొని నీ దగ్గరకు వచ్చేలాగన నీ యొక్క విశ్వాసాన్ని, కృపని, ధైర్యాన్ని, తోడుని, సహాయాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ నా తండ్రి అరగ మంచి నాడు ఏమైనా ఉంటే మాకు దయచేయమని, అడగక ఏమన్నా తప్పుగా అడుగుంటే మమ్మల్ని క్షమించమని, మా కుటుంబాలన్నింటి మీద నీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వాడి అతి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.